అందరికీ నమస్కారం అండి. నా కూతుర్ని బెదిరించాడండి. మీ మంత్ర శక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావు అమ్మ అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇట్లా లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది, ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటదన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది, పాప నిజంగానే రావాల్సిందా మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీస్ సమస్యలను కౌన్సిలింగ్ మళ్ళీ పారిపోద్దని మాకు భయం ఉందండి. ఇప్పుడు మేము అక్కడ పోలీసు వారి సహకారం కూడా తీసుకున్నామండి. తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వారిని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఆమె మానసిక స్థితి బాగాలేదని చెప్పి మొన్నదా ట్రీట్మెంట్ అయింది, సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. ట్రీట్మెంట్ కూడా ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘోరి మాత రావడం జరిగింది, ఎందుకంటే ఇది ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే రుద్రస్వామి గారు ముందుపడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది, తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి, మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు. కాబట్టి అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడము తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికి తెలిసింది, అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లని ఏం చేసేదని అనుకున్నామండి. ఇంత రాక్షసుడిలాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాధిగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేశాడు. రాధిగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి, అట్లాంటి వాళ్ళు నా పిల్లని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూశాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అనుకుంటారండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశి టీవీ భాను గారు, నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు కానీ సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నా కూతుర్ని నరబలి ఇస్తాకే